తమిళనాడులో రాజకీయ తుఫాన్ మొదలైంది. సినిమా స్టార్ నుంచి సీఎం కుర్చీ వరకు విజయ్ గారి ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రమాణ స్వీకారం వేదికపై భాగోద్వేగానికి లోనైన విజయ్ గారు, ఆకలి బాధ నాకు తెలుసు, మీ ఇంటి అబ్బాయిలా మీ ముందుకు వచ్చాను అంటూ ప్రజల హృదయాలను తాకారు. தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ఆండవన్ మీద ఆణయిట్టు ఉறுதிమొழிகிறேன். కానీ అదే సమయంలో గవర్నర్ గారి జోక్యం, సభలో జరిగిన టెన్షన్ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఇక సీఎం అయ్యాక తొలి నిర్ణయాలే సెన్సేషన్. మహిళల భద్రత, ఉచిత విద్యుత్, విద్య మరియు వైద్యం అభివృద్ధి, సంక్షేమ పథకాల వేగవంతమైన అమలు, మద్యం నిషేధం. అంతేకాదు అధికారంలోకి వచ్చాం కాబట్టి అహంకారం వద్దు అంటూ తన పార్టీ నేతలకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు విజయ్ గారు. పొత్తుల బలం, ప్రజల నమ్మకం. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. నేను ఎవరికి లొంగను, ప్రజల మాటే నా దారి అన్నారు విజయ్ గారు. ఇది కేవలం సీఎం ప్రమాణ స్వీకారం కాదు, ఒక కొత్త రాజకీయ శకానికి ఆరంభం.